హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి గురం. మీరు ఎప్పుడైనా సాబుదాన్తో వంటలు చేసుకున్నారా? అంటే సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం పునుగులు లాంటివని మాత్రం చెప్పకండి. మరేం లేదండి, బయటపడే వర్షానికి ఇంట్లో వేడివేడిగా త్వరగా చేసుకునే వంట ఏదైనా ఉంది అంటే నాకు వెంటనే గుర్తొచ్చేది రెండు. అందులో ఒకటి సాబుదాన్. ఈ సగ్గుబియ్యాన్ని నూనెలో వేయించడం అన్నమాట. మీరు ఎప్పుడైనా సగ్గుబియ్యం వేయించుకున్నారా? అయితే మీరు వాటిలో ఏవేవి కలుపుతారో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు త్వరగా చేయడానికి తేలికగా అయ్యే ఈ సాగు ఫ్రై అంటే చాలా ఇష్టం. అంతేకాదండి, నాకు వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ కూడా. ఎప్పుడు క్లైమేట్ చల్లగా ఉన్నా వెంటనే పాని పెట్టేసి నూనె పోసి సాబుదాన్ వేయిస్తాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. పిల్లలున్న ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ యాజ్ యూజువల్ కదా. సో నేనైతే ఈ ఐటమ్ స్టార్ట్ చేసేసాను. ఇక నేనైతే ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదండి. జస్ట్ రుచికి సరిపడా ఉప్పు, కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొందరైతే నూనె కాచి అందులో కొన్ని పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకులు ఇలా వేస్తారు. మా అమ్మగారు అయితే వీటిలో బూందీ కూడా యాడ్ చేస్తారు. కానీ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కలిపిన మిక్చర్ అనమాట. అది చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇప్పుడైతే నేను అవేమి యాడ్ చేయకుండా జస్ట్ సింపుల్గా ఇలా ప్లెయిన్గా నేను రెడీ చేశాను అనమాట. సో ఇప్పుడు సమ్మర్ కదా, మీకు బాగా యూజ్ అయ్యే ఒక టిప్ చెప్తానండి. మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించుకోవాలి అంటే సగ్గుబియ్యం ఫలుడా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. అది టేస్టీగా ఉంటుంది, కడుపు నింపుతుంది, లోపల ఉన్న శరీరంలో ఉన్న వేడిని బాగా తగ్గిస్తుంది. కాబట్టి ట్రై చేయండి, లేదంటే తెలిస్తే ఇగ్నోర్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇవి సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను టేస్ట్ చేశాను, సూపర్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ సింబల్ని నొక్కండి. అలాగే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయండి. నేను మీ జ్యోతి గురం. ఆల్వేస్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. బాయ్.